హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈ రోజు క్వశ్చన్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి క్వశ్చన్ ఫర్ 19th July 2024. డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఆకస్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఫర్ ద ఇండో పసిఫిక్ రీజియన్. వాట్ రోల్ షుడ్ ఇండియా ప్లే ఇన్ రెస్పాన్స్ టు దిస్ డెవలప్మెంట్? ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఆకస్ భద్రతా ఒప్పందం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను చర్చించండి అని ఇచ్చారు. ఈ పరిణామానికి ప్రతిస్పందనగా భారతదేశం ఏ పాత్ర పోషించాలి అని సెకండ్ పార్ట్ లో ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ చూడగానే ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఆన్సర్ రాసే ముందు మనం ఒక 3 steps స్ట్రాటజీ అనేది చెప్పుకున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ మనం క్వశ్చన్ రీడింగ్. ప్రశ్న అనేది క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఇచ్చారు అనేది ఇక్కడ 2 parts లో క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఫస్ట్ మనకి ప్రాముఖ్యత, సెకండ్ పార్ట్ భారతదేశం యొక్క పాత్ర, అంతే. సో ఇలా సెగ్మెంట్ చేసుకుంటే మనం సెగ్రిగేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ నెక్స్ట్ మనకి అసలు టాపిక్ ఏంటి? ఇక్కడ టాపిక్ అనేది ఆకస్. రీసెంట్ గా ఆకస్ ఫార్మేషన్ అనేది 2021లో జరిగినప్పటికీ రీసెంట్ గా మనకి ఎక్స్పాన్షన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. 2024లోనే ఇందులో జపాన్ ఇంక్లూడ్ అవ్వబోతుంది అనేది న్యూస్ లోకి వచ్చింది. అది ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మనకి ఏ ఇంటర్నేషనల్ రిలేటెడ్ అంటే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఏ ఇష్యూ జరిగినా ఇండియా యొక్క పాత్ర ఏంటి, లేదా ఇండియాకి సంబంధించి ప్రభావాలు ఏంటి అనే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో అయితే జపాన్ అయినా మనకి ఇందులో చేరే అవకాశం ఉంది, లేదా న్యూజిలాండ్ కూడా చేరే అవకాశం ఉంది, రైట్? దాని మీద మనం తీసుకోవాలి. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మనం చూసుకుంటే డిస్కస్ అనేది ఒక క్వశ్చన్ ట్యాగ్ అయితే వాట్ అనేది ఒక క్వశ్చన్ ట్యాగ్ గా, రెండో క్వశ్చన్ ట్యాగ్ గా చెప్పుకోవచ్చు. డిస్కస్ లో మనం ముఖ్యంగా పాజిటివ్స్ రాస్తాం, అంటే మనకి ప్రాముఖ్యత సంబంధించి అంటే పాజిటివ్స్. నెక్స్ట్ నెగిటివ్స్ అంటే సవాళ్ళకు సంబంధించి మనం చెప్పొచ్చు, రైట్? అదే విధంగా ఈ సవాళ్ళకి సంబంధించి మనం పరిష్కారాలు ఇవ్వాలి కాబట్టి నీడెడ్ మెజర్స్ అనేవి, రైట్? పరిష్కారాలు తీసుకోవాల్సిన చర్యలుగా మనం చెప్తాం, రైట్? అది డిస్కస్ కీవర్డ్. అదే విధంగా మనకున్న వాట్ అంటే ఏంటి? వాట్ అంటే ఆల్మోస్ట్ మనం డెఫినేషన్ కాదు, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ డెఫినేషన్ విధంగా ఒక టాపిక్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి వాట్ రోల్ షుడ్ ఇండియా ప్లే ఇన్ రెస్పాన్స్ టు దిస్ డెవలప్మెంట్. చాలా మంది ఆన్సర్స్ చూశాను. సో ఇందులో డిస్ప్లే చేయడానికి కొంతవరకు ఆన్సర్స్ చూడడానికి కూడా నాకు ½ an hour పడుతుంది. ఎందుకంటే మనం ఏది బెస్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసే క్రమంలో ఆల్మోస్ట్ అరౌండ్ 20 ఆన్సర్స్ అయితే మనకు వస్తున్నాయి. కాబట్టి అందులో అన్ని చూసి నేను ప్రొజెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అయినా మనం అన్ని ఆన్సర్స్ స్ట్రక్చర్ వైజ్ చూసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. అందులో నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది క్వశ్చన్ ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాట్ రోల్ షుడ్ ఇండియా ప్లే ఇన్ రెస్పాన్స్ టు దిస్ డెవలప్మెంట్ అని ఇక్కడ క్వశ్చన్ అడిగితే చాలా మంది వాట్ రోల్ హ్యాస్ ప్లేడ్ అంటే పాస్ట్ లో జరిగింది రాశారు, రైట్? ఇది అది కాదు. పాస్ట్ తో పాటు మన ప్రెజెంట్ తో పాటు ఇప్పుడు మనకి ఫ్యూచరిస్టిక్ నోట్ అనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ ఉంది. ఆ డిస్కస్ లో మనం నీడెడ్ మెజర్స్ అనేవి ఇక్కడ చెప్పడానికి ఏం లేవు కాబట్టి సవాళ్ళు రాసి నెక్స్ట్ ఇండియా రోల్ ప్రకారం మనం ఈ తీసుకోవాల్సిన చర్యలు కనెక్ట్ చేస్తాం, రైట్? అది మనం ఇక్కడ క్వశ్చన్ ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో అందుకనే మనం డైలీ 1 minute క్వశ్చన్ రీడింగ్ కి కేటాయించండి అని చెప్తున్నాం, రైట్? అయినా చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. ఈ 3 steps అనేది మనం డైలీ టైం వేస్ట్ అయినా వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నా ఎందుకు 10 సార్లు చెప్తున్నాం అంటే ఇదే మనకి ఆన్సర్స్ లో ఎక్కువ మార్క్స్ సాధించే టెక్నిక్. సో ఇది తప్ప ఆన్సర్స్ చాలా మంది రాస్తారు, కానీ తక్కువ టైంలో రాసే వరకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ రీడింగ్ 1 minute అయినా కేటాయించండి. కంపల్సరీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనేది మెయిన్ ఫోకస్ అయ్యండి. అందులో భాగంగా మనం ఎన్ని పార్ట్స్ ఉంది, టాపిక్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, తర్వాత కీవర్డ్స్ ఏంటి. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటే వ్యూహాత్మక ప్రాముఖ్యత. ఇది ప్రాముఖ్యత వేరు, వ్యూహాత్మక ప్రాముఖ్యత వేరు. అంటే ఆకస్ ఎందుకు ఫామ్ అయింది, అదే విధంగా ఆకస్ కి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యం ఏంటి అనేది మనం రాస్తాం అన్నమాట. అదే విధంగా మనకి నెక్స్ట్ కీవర్డ్ ఇండో పసిఫిక్ రీజియన్. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రీజియన్. ఎందుకంటే దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ దానికి ఉంది, ప్రాముఖ్యత. ఆ ఏరియాకి సంబంధించిన ప్రాముఖ్యత మీద ఒక లైన్ అయినా మనం రాయాలి, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం అడ్రస్ చేస్తేనే మనకి ఎగ్జామ్ లో మార్క్స్ అయితే ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ వాట్ రోల్ షుడ్ ఇండియా ప్లే ఇన్ రెస్పాన్స్ టు దిస్ డెవలప్మెంట్. ఇక్కడ ఇండియా రోల్ అంటే భారతదేశం యొక్క పాత్ర అనేది ఇంకో కీవర్డ్, రైట్? ఇలా కీవర్డ్స్ ని సపరేట్ చేసుకుంటా, టాపిక్ ని సపరేట్ చేసుకుంటా, క్వశ్చన్ ట్యాగ్స్ ని సపరేట్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా రాయొచ్చు, రైట్? అదే అర్థం చేసుకోవడం అంటాం ఇక్కడ. నెక్స్ట్ మనం బ్రెయిన్ స్టార్మింగ్ స్టెప్ లోకి వెళ్తే
సెకండ్ స్టెప్ లో మనం ముందు ఇక్కడ 1 minute లో ఇది కూడా ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే మనం ఈ టాపిక్ కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అన్ని మనం ఒకసారి మైండ్ లోకి రీకాల్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని. సో 1 by 1 మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే రీసెంట్ గా ఎక్స్పాన్షన్ అనేది జరిగింది అనేది వస్తుంది. అది ఇంట్రడక్షన్ లో రాస్తాం, రైట్? లేదా మనకి రిమైనింగ్ రీసెంట్ గా 2024 లోనే మనకి ఈ సౌత్ చైనా సీలో కొన్ని యుఎస్ ఈ ఆకస్ రిలేటెడ్ గా మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి కూడా కండక్ట్ చేశారు. అవి కూడా రాయొచ్చు. ఏదైనా రీసెంట్ డెవలప్మెంట్ అనేది దాంతో స్టార్ట్ చేస్తాం, రైట్? అది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ఆల్రెడీ ఆకాశ్ కాకుండా క్వాడ్ లేటరల్ డైలాగ్ అనేది ఒకటి ఉంది. అది కూడా మనకు ఆన్సర్ లో కనిపించాలి, రైట్? అదే విధంగా ఇండో పసిఫిక్ రీజియన్ సంబంధించి లేదా ఇతర దేశాల ప్రభావాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా లాంటి, మలేషియా లాంటి దేశాలు కొన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి ప్యాక్ట్లు ఆర్ అగ్రిమెంట్లు కానీ డైలాగ్స్ కానీ, రైట్? ఈ ప్రాంతంలో, రైట్? యుఎస్ వేరే దేశాలను మనకి ఇక్కడ ఆవాసం ఇస్తున్నామని, రైట్? అలాంటివి కూడా మనం ఇందులో డిస్కస్ చేయాలి. ఏ పర్టికులర్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ మనం ఇందులో ఇంక్లూడ్ చేసేలా రీకాల్ చేసుకోవాలన్నీ, రైట్? నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది 3వ స్టెప్ గా మనం ఇక్కడ తీసుకుంటే, ముఖ్యంగా ఈ ప్రెజెంట్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ జస్ట్ రాస్తాం. ఇందులో 6 minutes లో కంప్లీట్ చేసేవచ్చు. ఈ 2 steps మీరు ప్రాపర్ గా విత్ ఇన్ టైం చేసుకోవడం అలవాటు చేసుకుంటే, రైట్? డైలీ దీని మీద మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఈజీ అవుతుంది, రైట్? టోటల్ 8 minutes లో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ టైం సెన్స్ ఉంటేనే మనం ఇంతమంది మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి అందులో మనం ముందుకెళ్ళచ్చు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. అయితే ఆన్సర్ రాసే విధానానికి సంబంధించి మనం ఇక్కడ అడుగు పెడితే, పరిచయంలో మనం ముందుగా చెప్తున్నట్టు సిఏ ఇంట్రడక్షన్ అనేది మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఆకస్ యొక్క ఇటీవలి పరిణామాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు చెప్పాం కదా, జపాన్ ఆర్ న్యూజిలాండ్ అనేది ఇక్కడ మెంబర్స్ గా చేరే అవకాశం ఉంది. జపాన్ గురించి అయితే న్యూస్ లో వచ్చింది, ఇంకా న్యూజిలాండ్ మేబీ ఇన్ ద ప్రాసెస్, అది చెప్పాలి, రైట్? జపాన్ మే జాయిన్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ జపాన్ ఆకస్ అనేది న్యూస్ లో వచ్చింది, రైట్? ఆకస్ యొక్క సంక్షిప్త అవలోకనం అనేది ఇక్కడ చెప్పాలి. అంటే ఏంటి? బ్రీఫ్ గా దాని యొక్క కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చెప్తాం. ఏముంది ఇక్కడ, ఎప్పుడు దాన్ని ఇనిషియేట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క లక్ష్యం ఏంటి, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో దాని పరిసర ప్రాంతాల్లో చైనా యొక్క పెరుగుతున్న ఈ సైనిక ఉనికిని ఎదుర్కోవడానికి ఇది స్టార్ట్ చేశారు కాబట్టి అది ఇక్కడ చెప్తాం, రైట్? ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ అందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయనేది చెప్తూ ముందుకెళ్తే మనం ఇక్కడ నిర్మాణంలోకి వెళ్తే వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి చెప్పచ్చు. అది చెప్పే ముందు మనకు ఒక ఆకస్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇద్దాం. సో ఆకస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఆకస్ అనేది ఫార్మేషన్ జరిగింది. అయితే ఆకస్ అసలు తీసుకోవడానికి అవకాశం ఎందుకు అంటే అవసరం ఏంటి? ఆల్రెడీ మనకి క్వాడ్ అనేది ఉంది. క్వాడ్ లో ఏమున్నాయి? జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా, రైట్? యుఎస్ లీడర్షిప్ లో ఈ 3 countries ఇంక్లూడ్ చేసుకుంటూ JUS అని దీన్ని నెమోనిక్ గా కూడా, షార్ట్ టెక్నిక్ గా కూడా పిలవచ్చు. క్వాడ్రిలేటర్ లో ఉన్న డైలాగ్ ఏ దేశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకునేది ఈజీ ప్రాసెస్, JUS, రైట్? జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్, ఈ 4 కంట్రీలతో ఒక సమావేశం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, కొన్ని రిలేటెడ్ కోఆపరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటారు, రైట్? ఇది ఉండగా మళ్ళీ ఆకస్ ఎందుకు? అదే ఆ కోణంలోనే మనకి ఆల్రెడీ ఫార్మర్ గ్రూప్ ఒకటి 5 eyes అలియన్స్ అని ఉంది. ఈ మధ్య ఇండియా కెనడా రిలేషన్స్ వైజ్ మనం ఈ 5 eyes అలియన్స్ గురించి మనం న్యూస్ లో కూడా చూసాం, రైట్? ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి? 5 దేశాలు ఉన్నాయి. మనకి ఇటువైపు చూసుకుంటే యుఎస్, కెనడా, అటువైపు చూసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్యలో యూకే. ఈ 5 countries మనకి ఇందులో ఉన్నాయి సభ్య దేశాలుగా. సో ఈ 5 countries ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఏజెన్సీ, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కెనడా రిలేటెడ్ గా మనకి సిక్ ఉద్యమకారుడు మరణం అయితే ఇండియా వాళ్ళే చేయించారని ఇంటెలిజెన్స్ షేర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది 5 eyes అలియన్స్ అనేది బయట పెట్టింది, రైట్? అది ఆరోపణ అనేది పక్కన పెడితే ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట, రైట్? ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఫార్మర్ ఆర్గనైజేషన్. ఇది ఆల్రెడీ మనకు కోల్డ్ వార్ టైంలోనే, మనకి ప్రపంచ యుద్ధాల టైంలోనే మనకి ఇది స్టార్ట్ అయ్యింది. సో అయితే ఇది ఉంది, రైట్? ఒక పక్క మనకి చిప్ 4 అలియన్స్ అని ఉంది. చిప్ 4 అలియన్స్ అంటే ఏంటి? సెమీ కండక్టర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఆల్రెడీ సెమీ కండక్టర్ డెవలప్మెంట్ అభివృద్ధిలో బాగా లీడర్షిప్ గా ఉన్న 4 దేశాలు ఇందులో మెంబర్ గా ఉన్నాయి.
అది చిప్ 4 అలయన్స్ రిలేటెడ్ గా చూసుకుంటే యుఎస్ ఉంది, జపాన్ ఉంది, అదేవిధంగా సౌత్ కొరియా ఉంది, అదే దాంతో పాటు మనకి తాయివాన్ కూడా ఉంది. ఈ 4 దేశాలతో ఒక కూటమి ఉంది. ఇలా ఆల్రెడీ కొన్ని కూటములు ఉండగా ఆకస్ ఉంది, రైట్. ఇక్కడ ఆకస్ అంటే ఏంటి, మనకి యుఎస్ అదేవిధంగా యూకే నుంచి ఆస్ట్రేలియాకి ఒక టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి, మోడర్న్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశంతో దీన్ని ఒక అగ్రిమెంట్ గా తీసుకున్నారు. ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, రైట్. ఇది ఒక సెక్యూరిటీ ప్యాక్ట్. అంటే మనకి సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్, నాట్ డైలాగ్. అంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ కాదు, లేదా అలియన్స్ గ్రూప్ కాదు. ఇది ఒక అగ్రిమెంట్ బిట్వీన్ యుఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. దట్టు యుఎస్, యూకే నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అందులోనూ మేజర్ గా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. సో ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ ఆస్ట్రేలియానే ఎందుకు, ఆల్రెడీ మనకి ఇండియా ఉంది కదా, ఇండియాతో ఫార్మేషన్ జరగచ్చు కదా, ఐకస్ అనో లేదా జాకస్ అనో, జపాన్ పెట్టి జాకస్ అనో, ఇలా ఆల్రెడీ మనకున్న క్వాడ్ ఉంది కదా, ఆల్రెడీ క్వాడ్ ను వదిలేసి మళ్ళీ సపరేట్ గా ఆకస్ అనేది ఆస్ట్రేలియాకి మళ్ళీ న్యూక్లియర్ సప్లై చేసి దాన్ని ఎందుకు స్ట్రెంథెన్ చేయడం అనేది ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ రావాలి, రైట్. ఇక్కడ క్వశ్చనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఉండాలి. దట్టు అంతర్జాతీయ సంబంధాల్లో మనం డెప్త్ గా ఇన్వాల్వ్ అయితే దాని నుంచి బయటకు రాలేము, అంత డిఫికల్ట్ గా ఉంటుంది. అంత ప్రాధాన్యంగా కూడా అర్థం చేసుకోవాలి. డైలీ న్యూస్ పేపర్స్ అవి చదివితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ జియో పొలిటికల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనకి ఇండియా వైజ్ చూసుకున్నా, జపాన్ వైజ్ చూసుకున్నా సపరేట్ గా దీన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే, ఆల్రెడీ ఆస్ట్రేలియా అనేది న్యూక్లియర్ పవర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అంటారు, అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం అనేది ఉంది. అందులో ఆస్ట్రేలియా ఉంది. అయినా సరే ఆకస్ ఎందుకు ఫామ్ చేశారంటే ఆస్ట్రేలియాని స్ట్రెంథెన్ చేయడానికి. ఆస్ట్రేలియానే ఎందుకు అనుకుంటున్నాం ఇక్కడ క్వశ్చన్ ఎందుకు, ఇండియా ఉంది బట్ జపాన్ ఉంది, బట్ ఆస్ట్రేలియా ఎందుకు అంటే ఆల్రెడీ ఆకస్ ని ఫామ్ చేసినందుకే ఇక్కడ క్వాడ్రిలేటరల్ డైలాగ్ ఉంది, ఆకస్ ఉంది, ఆల్రెడీ కొన్ని చిప్ 4 అలయన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, రైట్. యుఎస్ లీడర్షిప్ లో ఇవన్నీ, రైట్. యుఎస్ లీడర్షిప్ లో ఇన్ని గ్రూప్స్ ఉండగా అన్ని యాంటీ చైనానే అని ఆల్రెడీ కొంత అపోహ ఉంది, రైట్. ఇవన్నీ గ్రూప్స్ యుఎస్ ఇక్కడికి వచ్చి చేస్తుంది అనేది ఒక అపోహ ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త గ్రూప్ కూడా ఇండియాని ఇంక్లూడ్ చేసి దీన్ని క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ ఇది ఒక న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ ముందు భవిష్యత్తులో తీసుకురావచ్చు అనే జాగ్రత్తతో ఇందులో ఓన్లీ ఆకస్ నే స్టెబిలైజ్ చేయడం, అంటే ఆస్ట్రేలియాని కొంత దాన్ని బలం చేయడానికి, ఈ న్యూక్లియర్ పవర్డ్ వెపన్స్ లో బలం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. చాలా మంది ఇక్కడ ఇండియా జాయిన్ అవ్వాలి, ఇండియా ఆకస్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చాలా మంది ఆన్సర్స్ కూడా రాశారు. బట్ ఇక్కడ ఇండియా జాయిన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఇండియా జాయిన్ అయితే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇక్కడ ఒక పక్క చైనా అపోజిషన్ రైవల్రీ అండ్ ఆల్సో నార్త్ కొరియా ఇక్కడ పార్ట్ గా తీసుకుంటే చైనా ర్యాపిడ్ ఇంక్రీజింగ్ లో ఉంది ఈ పర్టికులర్ రీజియన్ లో. ఒక నార్త్ కొరియా తీసుకుంటే చాలా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అనేవి, మిషన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఒక బాంబ్ వేస్తే చాలు ఇండో పసిఫికే కాదు వరల్డ్ మొత్తం కొలాప్స్ అవుతుంది, రైట్. ఒక పక్క వీళ్ళకి హెల్ప్ చేయడానికి రష్యా ఉంది, రైట్. ఇవన్నీ ఇష్యూస్ అనేవి, టెన్షన్స్ అనేవి క్రియేట్ చేయకుండా ఉండాలంటే ఇండియా అనేది సమతూకంగా, సమతుల్యత అనేది పాటించాలి. అందుకే ఇండియా అనేది ఒక పార్ట్ అయితే అవ్వలేదు అనేది అర్థం చేసుకోవాలి, రైట్. సో అయితే ఇక్కడ ఇదంతా హోలిస్టికల్ గా ఎక్స్ప్లెనేషన్ పార్ట్. అయితే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇండియా రోల్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం ఇది చెప్పాం, రైట్. వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి మాట్లాడితే చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది క్రియేట్ చేయడం మెయిన్ ఉద్దేశం అదే కాబట్టి అది మనం కంపల్సరీ చెప్పాలి, రైట్. నెక్స్ట్ సైనిక సామర్థ్యాలని బలోపేతం చేయడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్. వ్యూహాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చైనా ప్రభావాన్ని ఎదిరించడంతో పాటు చైనా మనకి సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంటే ఆస్ట్రేలియాకు అణుశక్తిని కల్పించి ఇక్కడ బలోపేతం చేస్తారు అన్నమాట. ప్రాంతీయ భద్రతా నిర్మాణాన్ని మెరుగుపరచడం, ఇక్కడ ఎక్కువగా మనకి ఈ ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లా ఉంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి క్రియేట్ చేయడం, కొత్త గ్రూప్స్ క్రియేట్ చేయడం, అక్కడ టెన్షన్స్ క్రియేట్ చేయడం, లేదా ఆల్రెడీ ఉన్న చైనా ప్రామినెన్స్ తో పాటు అన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక బిగ్ బాస్ హౌస్ లా క్రియేట్ చేశారు, రైట్. సో ఇదొక ప్లాట్ఫామ్ గా, అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ అనేవి, టెర్రరిజం అనేది, సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి, సైబర్ అటాక్స్ కావచ్చు, సో రైట్. ఇవన్నీ మనకి ప్రాంతీయ భద్రతా నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ఇది తీసుకొచ్చారు అనేది ఇక్కడ పాజిటివ్ పాయింట్. సాంకేతిక పురోగతులు అనేది మనం ఇక్కడ చూసుకున్నా
ఆకస్ అనేది సైబర్ సామర్థ్యాలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ మనకి సాంకేతికలపై దృష్టి పెట్టి అధునాతన వ్యూహాల మీద ఆధారపడేలా చేస్తాయి. అంటే కోఆపరేషన్ అనేది సమన్వయం అనేది చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ మనం రెండో పాయింట్ లోకి వెళ్తే ఆకస్తో అనుబంధించిన సవాళ్ళు అనేది కూడా మనం చెప్పాలి. పాజిటివ్స్ అయిపోయి ఆకస్తో ఇష్యూస్ ఏంటి, ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో చైనా వ్యతిరేక భావన అయితే చాలా ఉంది. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చైనా వ్యతిరేకంగా క్వాడ్ ఉంది, చైనాకు వ్యతిరేకంగా చిప్4 అలియన్స్ ఉంది, చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆకస్ కూడా ఉంది అనేది అందరికీ ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు, రైట్. వివిధ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. నెక్స్ట్ సైనిక ఉద్రిక్తతలు పెరగడం అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక ఆయుధ పోటీని పెంచొచ్చు. అంటే ముందుగా చెప్తున్నాం ఆకస్ లో మనం మాట్లాడితే యుఎస్ అండ్ యూకే నుంచి ఆస్ట్రేలియాకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అది న్యూక్లియర్ అన్నాం, రైట్. ఎప్పుడైతే న్యూక్లియర్ పోటీని పెంచొచ్చు ఇక్కడ, రైట్, న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ ని పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రాయొచ్చు. ప్రాంతీయ దేశాల ఆందోళనలు కూడా మనం ఇక్కడ ఇండోనేషియా కావచ్చు లేదా మలేషియా కావచ్చు, ఇలాంటి దేశాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువ ఈ పెరుగుతున్న సైనికీకరణ కావచ్చు, ప్రాంతీయ స్థిరత్వం కావచ్చు, దీనివల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణువ్యాప్తి, ఇందాక చెప్పినట్టు మనం న్యూక్లియర్ ఈ సబ్మరైన్స్ అనేవి క్రియేట్ చేస్తే ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ ఇలా అన్ని క్రియేట్ చేసుకుంటా పోతే మొత్తం న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ ఎన్పిటికి వచ్చేసరికి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీగా మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 191 కంట్రీస్ ఇందులో మెంబర్స్ గా ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక చట్టం అంటాం, నిరోధక ఒప్పందం అంటాం. ఇందులో ఏ కంట్రీస్ ఇంకా సైన్ చేయలేదు. ఇంకొక 5 దేశాలు ఇందులో సైన్ చేయకుండా ఉన్నాయి. అది ఏ దేశాలో కామెంట్ చేయండి, కామెంట్ లో కంపల్సరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ ఉంది ఈ డెవలప్మెంట్స్ ఇలాంటివి, రైట్. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఇందులో ఆల్రెడీ సైన్ చేసి ఉంది, ఎన్పిటిలో సైన్ చేసి ఉంది. బట్ ఆస్ట్రేలియా న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, రైట్. ఇదొక సెగ్మెంట్. అణువ్యాప్తి చెందే అవకాశం అయితే ఉంది, అందుకనే ఇండియా కూడా జాయిన్ కాదు. నెక్స్ట్ ఫ్రాన్స్ మినహాయింపు. సో ఇక్కడ చాలా కొత్త పాయింట్ ఇది, ఎవరు ఆన్సర్స్ లో రాసి ఉండరు, మీరు ఎక్కడో చూసుండ్రు. సో ఫ్రాన్స్ మినహాయింపు అంటే ఆకస్ లో ఎందుకు, దానికి ఫ్రాన్స్ కి ఆకస్ కి సంబంధం ఏంటంటే ఇక్కడ ఇండో పసిఫిక్ రీజియన్ లో ఫ్రాన్స్ అనేది ఒక కీ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే రష్యాకి పక్కన పెడితే ఫ్రాన్స్ ఎక్కువగా ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, కొంత మిలిటరీ పర్పస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ రీజియన్ లో కొన్ని దేశాలకి, రైట్. అదే కాకుండా ఆస్ట్రేలియాకి ఎస్పెషలీగా ఆస్ట్రేలియాకి ఇది సాంప్రదాయ సబ్మరైన్స్ ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయ కన్వెన్షనల్ సబ్మరైన్స్ అంటాం, రైట్. అవి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయాలి అనే అగ్రిమెంట్ ఉండగానే ఇప్పుడు ఆకస్ అనేది ఫార్మ్ అయ్యింది. అది ఫ్రాన్స్ కి నచ్చలేదు. ఫ్రాన్స్ ఇప్పుడు కోపంతో ఉంది. ఫ్రాన్స్ కోపం వస్తే ఏం చేస్తుంది, ఈ కీ ప్లేయర్ గా ఉండకుండా ఆస్ట్రేలియా ఈ రీజియన్ వదిలేసి ఫ్రాన్స్ రష్యాతో జతకట్టింది అనుకోండి. ఇక్కడ చైనా, అక్కడ రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా, ఇవి చాలు, రైట్. సో ఈ రైవల్రీ అనేది ఉండకుండా ఉండాలంటే ఫ్రాన్స్ మినహాయింపు అనేది ఇక్కడ ఒక సవాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ ఇంక్లూజన్ ఎందుకు చేయలేదని పక్కన పెడితే ఇక్కడ ఆస్ట్రేలియాని స్ట్రెంథెన్ చేయడానికి ఇక్కడ ఆలోచించారు, బట్ ఫ్రాన్స్ ని ఇంక్లూడ్ చేయలేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియాతో ఈ సాంప్రదాయ సబ్మరైన్ ని ట్రాన్స్ఫర్ చేసే అగ్రిమెంట్ లో ఉండగానే ఇది ఈ యుఎస్ అండ్ యూకేతో అగ్రిమెంట్ చేసుకుంది. అది ఫ్రాన్స్ కి నచ్చలేదు, అదొక సవాలుగా మనం చెప్పుకోవచ్చు. మేబీ రష్యాతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ లో భారతదేశం యొక్క పాత్ర మరియు ప్రతిస్పందన అడిగారు థర్డ్ పార్ట్ లో. ఇదే మన ఫ్యూచరిస్టిక్ నోట్ లేదా తీసుకోవాల్సిన చర్యల రూపంలో అనేది రాయొచ్చు, రైట్. కూటములను బలోపేతం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేయాలి అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు భారతదేశ స్థానం ఎలా ఉంది ఇండో పసిఫిక్ రీజియన్ లో అంటే ఒక లీడర్షిప్ రేంజ్ లో అన్ని మనం చేస్తున్నాం. ఆల్రెడీ G20 సమ్మిట్ సక్సెస్ఫుల్ గా మనం చూసాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విధంగా చూసుకోవచ్చు. అన్ని విధాల మంచి లీడర్షిప్ కంట్రీగా, యునైటెడ్ కంట్రీగా మనం చూస్తున్నాం ఇండియాని. అయితే ఇక్కడ జపాన్తో కావచ్చు, ఆస్ట్రేలియాతో కావచ్చు, అదేవిధంగా మనకి సౌత్ కొరియా కావచ్చు, తైవాన్ ఇలాంటి దేశాలతో సత్సంబంధాలు అయితే మనకు ఉన్నాయి. సో ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం క్వాడ్ లాంటి అగ్రిమెంట్ దృష్ట్యా కూడా మనం ఇందులో రిలేటెడ్ గా ఉన్నాం, రైట్. సో కోఆర్డినేటర్ డైలాగ్ లో కూడా మెంబర్ గా ఉన్నాం. సో ఇలా ఉండగా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో ఒక కీలక పాత్ర పోషిస్తుండగా ఏం చేయాలి అనేది ఆకస్
రిగార్డింగ్ ఆకస్ సంబంధించి కూటములను బలోపేతం చేయాలి అనేది రాశారు. అంటే క్వాడ్ వంటి ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్యమైన ప్రాంతీయ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వాడ్ తో పాటు మనం జపాన్, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇలాంటి వాటితో ఇంకా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దాంతోపాటు సముద్ర భద్రతను కూడా మెరుగుపరచడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇండియన్ ఓషన్ అంటే భారత మహాసముద్రంలో ఉంది కాబట్టి. నెక్స్ట్ సంభాషణలో నిమగ్నం అవ్వడం కూడా మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఆకస్ లాంటి సభ్యులతో నిర్మాణాత్మక సంభాషణ అయితే మనకి ఇంపార్టెంటే. అయితే ఇక్కడ దేశం ఆకస్ లో ఇండియా భాగస్వామ్యం లేదా సభ్య దేశం కాకపోయినప్పటికీ ఇక్కడ క్వార్టర్లేటర్ లో ఎప్పుడైతే డైలాగ్ లో వీళ్ళు కలుస్తున్నారో అప్పుడు ఇండియా ఇండైరెక్టెడ్ గా ఆకస్ గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇండియా ఇందులో మెంబర్ కాకపోయినప్పటికీ ఆకస్ డెవలప్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది క్వార్టర్లేటరల్ డైలాగ్ లో. రైట్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దాంతోపాటు సంబంధాలతో సమతుల్యత అనేది మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని ఆకస్ సభ్యులతో అంగీకరించగలిగితే భారతదేశం దాని వ్యూహాత్మక స్వాతంత్రాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకస్ ఇలాంటి కంట్రీసే కాదు, చైనా, రష్యా సహా ఇతర ప్రధాన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మన సత్సంబంధాలతో ముందుకు వెళ్ళాలనేది కూడా ఇక్కడ చెప్పాలి మెయిన్లీ. రైట్, ఇండియా ఈజ్ ఏ కోఆపరేటివ్ కంట్రీ కాబట్టి కంపల్సరీ దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. లాస్ట్ లో మనం ఎక్కువ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో మనం భారతదేశం ప్రాంతీయ స్థిరత్వానికి తోడ్పడేలా అభివృద్ధి చెందుతున్న ఈ భౌగోళిక రాజకీయ నేపథ్యంలో దాని వ్యూహాత్మక ప్రయోజనాలు కంపల్సరీ దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి అనే భవిష్యత్తును ఉద్దేశించి మనం ఇక్కడ ఒక లైన్ లో కంప్లీట్ చేయొచ్చు ముగింపు. రైట్, ఆల్రెడీ చాలా పాయింట్స్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో. రైట్, సో ఇది మన పర్ఫెక్ట్ స్ట్రక్చర్. కొంత లెంతీ అయిన వీడియో, మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ రోజు రాసిన ఆన్సర్స్ మనం ఒకసారి గమనిస్తే ఆస్ట్రేలియాకి అణుశక్తితో నడిచే జలాంతర్గంలో డెలివరీ రీసెంట్ గా మనకి మార్చ్ 2023లో జరిగింది అనేది కరెంట్ అఫైర్స్ నోట్ అయితే ఇంట్రొడక్షన్ చేశారు. వెరీ గుడ్. దాంతోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక సాంకేతిక భాగస్వామ్యం మరియు సామూహిక భద్రత కోసం ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు అది స్టార్ట్ చేసాయి అనేది కూడా స్టాటిక్ పార్ట్ లింక్ చేశారు. ఇది కూడా వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాముఖ్యతకు వచ్చేసరికి ఈ కూటమి ఏర్పాటు గురించి చైనా యొక్క మేజర్ మన ఫోకస్, దాంతోపాటు మనకి డిఫరెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లకు సంబంధించి పరస్పరం మనకి కోఆపరేషన్ సంబంధించి లేదా జలాంతర్గాముల తయారీకి సంబంధించి ఆస్ట్రేలియా సదుపాయం కల్పించడం లేదా కొంత వ్యయం ఆస్ట్రేలియాకి అతిపెద్ద డీల్ గా దీన్ని సమర్పించారని, దాంతోపాటు మనకి అణుశక్తితో నడిచే జలాంతర్గములు కలిగిన యూకే, ఫ్రాన్స్, యుఎస్ఏ, చైనా, భారత్ తో పాటు ఆస్ట్రేలియా కూడా చేరనుంది అనేది కూడా ఇక్కడ రాశారు. సో ఇవన్నీ ప్రాముఖ్యత దృష్ట్యా. నెక్స్ట్ ఆకస్ కూటమి కారణంగా వివిధ దేశాల ప్రయోజనాలు, సవాళ్లు సంబంధించి చూసుకుంటే సో అమెరికాకే సవాల్ విసురుతున్న చైనాను విరమించడం విధంగా యుఎస్, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ అప్పటికే విడిపోయిన బ్రిటన్ నుంచి, బ్రెక్సిట్ నుంచి మనం చూసుకుంటే ఇండో పసిఫిక్ లో తన ప్రభావాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ ఆస్ట్రేలియా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని సపరేట్ గా రాశారు. ఇందులో ఇండియా, జపాన్ కూడా క్వాడ్ కూటమిలో దేశాల కూటమిగా ఏర్పాటు చేయడం వల్ల ఈ కూటమి దేశాలు స్వాగతించాయి, వెల్కమ్ చేశాయి అనేది కూడా చెప్పారు. భారతదేశ పాత్ర, ప్రభావం సంబంధించి మాట్లాడుకుంటే మిత్ర దేశ కూటమి కారణంగా భారతదేశం బలవంతమైన దేశంగా మారుతుంది, క్వాడ్ కు బలం చేకూరుతుంది, చైనా నుండి వచ్చే సరిహద్దు వ్యాపార సమస్యలను కూడా సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను నిలువరించడానికి అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్ ఇంక్లూజన్. సో ఆందోళనకు వచ్చేసరికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇతర దేశాల జోక్యం అధికం అవ్వడం కూడా మనకి ఇంపార్టెంటే. అణుశక్తి సామర్థ్యం బదిలీ వల్ల ప్రపంచానికి ముప్పు ఏర్పడడం కూడా ఇది పాయింట్. అంటే రాబోయే రోజుల్లో ఈ అణు వ్యాప్తి అనేది జరగచ్చు, దానివల్ల అణు యుద్ధం కూడా జరిగే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ రాయాలన్నమాట. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తి, సైనిక శక్తి గల చైనాను భవిష్యత్తులో నిలువరించడానికి మరి ఇండో పసిఫిక్ ప్రాంతంలో దాని ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా ఆకస్ భద్రతా ఒప్పందానికి అనుకూలంగా ప్రవర్తించాలి అనేది ఇక్కడ రాశారు. వెరీ గుడ్ నోట్. బట్ ఇక్కడ ఇండియా రోల్ అనేది మనకి సమన్వయంతో కూడుకోవాలి, సమతుల్యతగా ఉండాలి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆకస్ లాంటి ఈ భద్రతా ఒప్పందంలో పాల్గొంటే చైనా కంపల్సరీ అగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ రాబోయే రోజుల్లో అణు యుద్ధాలు అయితే రావచ్చు నార్త్ కొరియా లాంటి దేశాలతో స్నేహ సంబంధాలతో. రైట్, ఇవి మనం ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రీసెంట్ గా మనకి జపాన్ అనేది లేదా
న్యూజిలాండ్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది, ఇందులో మెంబర్స్ గా జాయిన్ అవ్వబోతున్నారు. అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తో సహా కొన్ని రీసెంట్ మిలిటరీ డ్రిల్స్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ రీజియన్ ఇంపార్టెన్స్ కూడా రాయాలి. రిమైనింగ్ అన్ని బాగానే రాశారు, వెరీ గుడ్. కొన్ని ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రాముఖ్యతకు వచ్చేసరికి హోలిస్టికల్ ప్రాముఖ్యత కూడా ఇంపార్టెంటే. వెరీ గుడ్. ఓవరాల్ గా వెరీ ఇంక్లూడెడ్ గా రాశారు, అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేశారు. వెరీ సిగ్నిఫికెంట్ గా కొన్ని పాయింట్స్ అయితే బాగా రాశారు. ఇక్కడ కొన్ని ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లాంటివి. ఓవరాల్ ఈ ఆన్సర్ కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. అలా రాస్తూ ఉండండి. ఇది సురేష్ మేనూరి రాశారు. వెరీ గుడ్. అలా కొత్తగా రాస్తున్నారు, డే బై డే ఇంప్రూవ్ అవుతూ రాస్తున్నారు కాబట్టి మీకు టైం పడుతుంది. అలా ఇంప్రూవ్ అవ్వండి. ఆల్మోస్ట్ 500 మార్క్స్ అంటే చాలా తక్కువగా, రైట్. నెక్స్ట్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ సంబంధించి క్వశ్చన్ ఫర్ 20th July 2024, దట్ ఈస్ డే 22. Explain the principles of e-governance and assess its impact on public service delivery in India. ఈ గవర్నెన్స్ యొక్క సూత్రాలను వివరించండి మరియు భారతదేశంలో ప్రజాసేవల పంపిణీపై దాని ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది పరిపాలన అంటే గవర్నెన్స్ సంబంధించి మనం ఈ ప్రశ్న అయితే తీసుకున్నాం. ఇటీవల ఈ గవర్నెన్స్ సంబంధించి ఇనిషియేటివ్స్ మీద చాలా ఇష్యూస్ అయితే ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఫోకస్ చేయండి. ఆన్సర్స్ అనేవి అసైన్మెంట్ సెక్షన్ లో ఏకేఎస్ యాప్ లో అప్లోడ్ చేయండి. సో ఎలా అప్లోడ్ చేయాలి అనే లింక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. కంపల్సరీ చూసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.